12వ వచనం 12వ వచనం ఆఖరి లైన్ చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఆఖరి లైన్. విశ్వాసులకు విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నిన్న రాత్రి కొద్దిగా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న వారిదే కొద్దిగా మాటలు, ఈ మాటలు నేను పంచుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మదేవుని ప్రేరేపణ ద్వారా ఈరోజు కొంచెం లోతుగా క్లుప్తంగా మనము పంచుకుందాం. అందరు టిఫిన్ చేసి వచ్చిండ్రా? టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపండి. మొమ్మాట పడదు, ఏం కాదు. భోజనం కూడా చేసినామా నువ్వు సునీతక్క? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొంచెం లేట్ ఇస్తా, ఈరోజు లాస్ట్ వీక్ కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, మరి ఒక్కసారి మీ పాద సన్నిధానంకి వస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారపు ఆరాధనలో మీ సేవకుడైన నన్ను మీరు నిలబెట్టుకున్నందుకై స్తోత్రాలు. మీ శిలువ చాటును నన్ను మరుగుపరచండి. నా నోటిని మీ బూరగా వాడుకోమని కోరుకుంటున్నాను. సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు ప్రభా. మీరు నాలో ఉండి, నాతో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. విత్తబడే ప్రతి మాట మంచి నేలని హృదయము మీద విత్తబడినట్లు మీరు సహాయము చేయండి. ఫలించినట్లు సహాయము చేయండి. రాబో నూతన సంవత్సరంలో మేము మా జీవితాలు, మా వ్యక్తిగత ప్రవర్తన ఎలాగుండాలనో, ఎలా నడిపింపబడాలనో ఈ వాక్యము ద్వారా ఒక హెచ్చరికమైన వాక్కులను మీరు మాకు ఇచ్చి తండ్రి, మేము ముందుకు సాగునట్లు మీరు మాకు సహాయము చేయమని కోరుకుంటూ, సమస్తాన్ని పరిశుద్ధాత్ముడ నా తండ్రి మీ చేతికి అప్పచెప్తూ మీ ఆధీనంలోకి వస్తూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే మాదిరి. ఏంది అంశము? మాదిరి. మాదిరి అనే అర్థము, మాదిరి అనే మాటకు అర్థం ఏంటంటే నమూనా, పోలిక. నమూనా, పోలిక. సేమ్, ఇంగ్లీష్లో సేమ్ టు సేమ్. ఉదాహరణకు ఒక కవల పిల్లలు పుట్టినారనుకోండి. కవల పిల్లలు పుడితే మనం ఏమంటాం? సేమ్ టు సేమ్. వాడు ఎలాగున్నాడో, పెద్దోడు ఎలాగున్నాడో వీడు కూడా అలాగే ఉన్నాడు. సేమ్ టు సేమ్. మాదిరి అంటే సేమ్ టు సేమ్. అయితే ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్మనప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మి విశ్వాసులుగా మార్చబడిన ఇప్పుడు మనము ఎవరిని మాదిరిగా ఎంచుకున్నాం? ఎవరికి మనము మాదిరిగా ఉంటూ ఉన్నాం? ఎవరి వలె మనం మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉన్నాం అనేది ప్రశ్న. ఎవరిని మనం మాదిరిగా ఉంచుకుంటున్నాం? ఉదాహరణకు పిల్లల్ని చూస్తే కొన్ని హెయిర్ స్టైల్స్ మనం చూస్తాం. హెయిర్ స్టైల్స్ బయట జనాల వెంట్రుకలు, మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ కొన్ని హెయిర్ స్టైల్స్ పెట్టుకుంటారు. ఈ హెయిర్ స్టైల్ ఎవరు అని అంటే పలానా సినిమాలో పలానా వ్యక్తి పెట్టుకున్న హెయిర్ స్టైల్, పలానా వ్యక్తి వేసుకున్న, పలానా సినిమా యాక్టర్ వేసుకున్న డ్రెస్సు, పలానా వ్యక్తి వేసుకున్న బైక్, నడిపిన బైక్, వాళ్ళను మాదిరికరంగా చూస్తూ ఉంటారు చాలామంది. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ 2024వ సంవత్సరం అంతా 366 రోజులు, ఇక 2 రోజులు అయితే 66 రోజులు నీవు మాదిరికరమైన బ్రతుకు బ్రతకలేక, మాదిరికరమైన జీవితము జీవించలేక తొలగిపోయినావేమో, త్రొట్టిల్లిపోయినావేమో. అయితే రాబో 2025వ సంవత్సరం అదొక ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైన దినాలు, ఆశీర్వాదకరమైన అభివృద్ధి నీవు నీ కుటుంబంలో అనుభవించాలి అని నీకు ఆలోచన ఉంటుంది, ఆశ ఉంటుంది. ఆశ లేనివాడు ఎవడు ఉండడు. సంవత్సరం అంతా బాధపడాలని ఉంటుందా ఎవరికైనా? చెప్పాలా? ఉంటుందా? ఎవరికి ఉండదు. కాబట్టి ఆ రాబో సంవత్సరం అంతా ఆశీర్వాదకరముగా, ఒక బ్లెస్డ్ ఇయర్, ఒక ఆశీర్వదింపబడిన సంవత్సరముగా నీవు నేను అనుభవించాలి అనంటే ఇప్పుడే ఈ వారములోనే, ఈ ముగింపు వారములోనే నీవు నేను
సరిచేయబడాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరిచేయబడాలా. సరిచేయబడాలి అని అంటే నువ్వు ఏమి చేయాలంటే ఒక మాదిరికరమైన జీవితం నువ్వు జీవించాలి. ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఆదివారము ఇంటి దగ్గర నుంచి కొంగు వేసుకొని బయలుదేరితే మళ్ళీ తిరిగి ఆదివారం మధ్యాహ్నం కొంగు తీసి ఇంటికాడికి బయలుదేరితే మిగతా రోజులన్నీ కూడా ఆ స్త్రీ గురించి కానీ ఆ పురుషుని గురించి కానీ చెప్పేది ఏమి అని అంటే వీళ్ళు పెద్ద శుద్ధ వేస్ట్. ఎందుకు పోతారు మీరు ఆరాధనకి? అసలు యేసుప్రభుని నమ్మిన వాళ్ళేనా మీరు? బయట సమాజములో, ఇంట్లో, కుటుంబములో, పనిచేసే దగ్గర ఎక్కడ చూసినా ఇదే మాటలు, ఇదే మాటలు, ఇదే మాటలు. యేసుప్రభుని నమ్మినాడే కానీ ఓర్పు లేదే. యేసుప్రభుని నమ్మినాడే కానీ ఓపిక లేదే. యేసుప్రభుని నమ్మినాడే కానీ నెమ్మది లేదే. యేసుప్రభుని నమ్మినాడే నోటి నుంచి ఆ మాటలేమి, నోటి నుంచి ఆ మాటలేమి. ఇవన్నీ కూడా మనను చూసి అన్యులు చెప్పుకుంటున్న మాటలు, అన్యులు చెప్పుకుంటున్న మాటలు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు మాదిరిగా ఉన్నావా? నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉంటుందా? ఇతరులకు ఇడిచిపెట్టండి, నీ సొంత ఇంటి వారికైనా నీ జీవితం మాదిరికరంగా ఉంటుందా? నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట, నీ పిల్లల ఎదుట మాదిరికరమైన జీవితం ఉంటుందా అనేది మనం గమనించాలి. ఈరోజు మనం సరిచేయబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2025 సంవత్సరంలో నాకు అది ఇచ్చిలేవు, ఇది ఇచ్చిలేవు, నాకు ఆ బాధలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయని బోరున ఏడ్చుకొని ముసుగేసుకొని ఆ ముసుగు కింద ఈ ఖర్చు పెట్టుకొని తడిపి బకెట్ నింపేది కాదు. బకెట్ నింపేది కాదు. ఆ బకెట్ గిక్కిట్ అని తొలగిపోవాలి యేసునామమున. ఆమేన్. హల్లెలూయా. తొలగిపోవాలంటే ఈ లాస్ట్ డేస్, ఈరోజే నువ్వు ఏం చేయాలా? సరి చేయబడాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఒక చిన్న మాట. పేతురు రాసిన 2వ పత్రిక 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు యేసు కూడా నీ కొరకు నా కొరకు బాధపడి, ఇదిగో మనమందరము కూడా ఆయన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మనకు మాదిరిగి ఉంచిపోయాను, ఇచ్చిపోయాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మాదిరి ఎవరంట? క్రీస్తు యేసు. యేసయ్య కూడా మన కొరకు ఆయన రక్తము కార్చి సిలువలో ప్రాణము పెట్టి 3.5 సంవత్సరాలు ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ ఒక మాదిరి చూపిపోయినాడు. మనకు అనేకమైన విషయాలలో మాదిరి చూపిపోయినాడు. ఆయన అడుగుజాడలో మాదిరి ఉంది. మరి నీవు నేను ఎవరి అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం? ఎవరి అడుగుజాడలో నడుస్తూ ఉన్నాం? మనకు మాదిరి ఏంది? ఏ విషయంలో నీవు నేను మాదిరికరంగా ఉంటూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితం నీ కొరకు నా కొరకు, వినాలి, అందరు వినాలా, దయచేసి అందరు వినాలా. అటు ఇటు చూడండి. నిద్ర వస్తున్న వాళ్ళు లేచి నిలబడండి, లేకుంటే బయటికి వెళ్ళండి, ముఖం కడుక్కోండి. ఆడ సబ్బు పెట్టమని చెప్తాం మా బాబుకు. సబ్బు పెట్టి బయట సబ్బు, ఒక నాప్కిన్ బయట పెట్టండి. సబ్బుకొని తడుచుకొని సరే కడుక్కొని వస్తారు. మీరు ముందుగానే నాకు శనివారం రోజు డబ్బులు ఇస్తే మీ కొరకు పాల ప్యాకెట్ తెప్పించి ఒక ఫ్లాస్క్ కూడా బయట పెడతా. పాలు పోసి ఛాయ్ చేసి, ఫ్లాస్క్ కూడా మీ డబ్బులే, మా డబ్బులు కాదు, మీ నిద్ర కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి నిద్రకు వాళ్ళే బాధ్యులు, ఎవరి నిద్రకు వాళ్ళే, ఎవరి సామానకు వాళ్ళే బాధ్యులు అన్నట్లు. ఎవరి నిద్రకు వాళ్ళే బాధ్యులు. చెయ్యమంటే ఛాయ్ చేపిస్తా, పాస్టర్ మొత్తం చేపించి మంచిగా బెల్లం ఛాయ లేకుంటే చక్కెర ఛాయ అవి చేపించి ఆడ పెడతా. బయటకు ముఖం కడుక్కొని ఛాయ్ తాగండి. కొత్త సంవత్సరం ప్లాన్ చేద్దాం ఇది కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరికి మాదిరికరంగా ఉంటూ ఉన్నాం? మన బ్రతుకులు ఎవరికి మాదిరికరంగా ఉన్నాయి? అమ్మా యేసుప్రభు నమ్మినావా తల్లి? నమ్మినాను సార్. అన్న యేసుప్రభు నమ్మినావన్నా? నమ్మినానన్న. మరి నీ బ్రతుకు, నీ మాదిరి ఏంది?
నీ మాదిరికరమైన పరిస్థితులు ఏంది నీ ఇంటిలో? అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఒక వ్యక్తితో అంటాడు, ఇదిగో బాబు తిమోతి, నువ్వు కొన్ని విషయాలలో మాదిరికరంగా ఉండు. ఏ విషయాలలో మాదిరికరంగా ఉండాలా? ఒక 5 విషయాలలో నువ్వు మాదిరికరంగా ఉండు. ఎందుకు ఉండాలా? ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సువార్త చెప్పి ఆయన అడుగుజాడలు వేసిపోయినాడు, కొన్ని అడుగులు వేసిపోయినాడు. ఇప్పుడు యెరూషలేం ప్రాంతానికి వెళితే యెరూషలేం ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే అడుగులు పెట్టినాడో ఆ అడుగులను కొద్దిగా మంచిగా అది హైలైట్ చేసి యేసు ప్రభు అడుగులని చూపిస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువ మూసుకొని ఆ వీధులలో వెళుతూ ఉన్నప్పుడు ఆ భారమైన సిలువను మోయలేక ఆయన ఒక దగ్గర పడిపోతున్న సమయంలో గోడను సపోర్ట్ తీసుకున్నాడు. గోడకి ఇట్లా చేయి పెట్టినాడంట. ఆ చెయ్యి పెట్టినప్పుడు ఆ యేసు ప్రభు పెట్టిన చెయ్యి అని ఇట్లా ఒక గుర్తు పెట్టినాడు. ఆ గుర్తు పెట్టినాడు. చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆ చేతిలో, యేసయ్య చేతిలో గుర్తులో తమ చేతులు పెట్టుకొని యేసయ్య పాదాల దగ్గర వాళ్ళు మొక్కుతూ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అడుగులు పెట్టిపోయినాడు ఇక్కడ. ఎందుకోసం పెట్టిపోయినాడు? నీవు నేను ఒక మాదిరికరమైన జీవితం జీవించాలని. ఎవరిని చూసి? సినిమా యాక్టర్లను కాదు, సినిమా హీరోలను కాదు, సీరియల్లో చూస్తున్న వారిని మాదిరిగా చేసుకోవడం కాదు, ఇక్కడ తెల్లబట్టలు వేసుకున్న సేవకులను మాదిరిగా పెట్టుకోవడం కాదు, మమ్మల్ని చూసి కాదు మాదిరి. మనము మాదిరి పెట్టుకోవాల్సింది ఎవరు తెలుసా? నీవైనా నేనైనా ఎవరిని పెట్టుకోవాలో తెలుసా? నీ కొరకు నా కొరకు ఒక మాదిరి అడుగులు విడిచిపెట్టిపోయిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని. ఆమేన్, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మేము ఎవరిని చూసి నమ్మి మాదిరిగా ఉండి ఎవరిని చూసి నడిచినామో మీరు కూడా ఆయనను చూసి ఆయన పోలికగా నడవండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు మనం ఏ విషయాలలో మాదిరిగా ఉండాలా? సంవత్సరము వెళ్ళిపోతుంది, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ సంవత్సరంలో ఏ విషయాలలో మాదిరిగా లేమో వచ్చే సంవత్సరంలో అయినా మాదిరిగా ఉండి ఒక మంచి మనసు, ఒక మంచి మనసాక్షి కలిగి కుటుంబములో, సమాజములో, సంఘములో, నీ ఉద్యోగములో, చేస్తున్న చేతి పనులలో మంచి మనసు కలిగి ఇతను మంచి వ్యక్తి, ఇతను ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు అనే మాట ప్రతి ఒక్కరు చెప్పబడినట్లు మనము ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో సరిచేయబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి బిల్లిగ్రామ్ దగ్గరికి వచ్చినాడంట. బిల్లిగ్రామ్ మీద ఒక దైవ సేవకుడు ఆయన మీద కొన్ని అబాండాలు వేసి, కొన్ని చెయ్యని తప్పులకు నిందలు వేసి ఆ వ్యక్తి మీద బాగా కొంచెం మానసికంగా హింసించినాడంట. హింసించిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ వ్యక్తి బిల్లిగ్రామ్ గారికి కనపడినప్పుడు బిల్లిగ్రామ్ గారి పక్కన, దైవ సేవకుని పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడట, ఇదిగో సార్, మీరు ఆ వ్యక్తి కనపడినాడు, ప్రైజ్ లాడ్ చెప్పినారు, సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చినారు, హగ్ చేసుకున్నారు. ఆ వ్యక్తి నీ గురించి అనేకమైన తప్పుడు మాటలు చెప్పినాడు కదా, నీ గురించి తప్పు సాక్ష్యం చెప్పినాడు కదా, నేను అవమానపరిచినాడు కదా, నిన్ను హేళనపరిచినాడు కదా, ఆ వ్యక్తి అన్న మాటలకు మీరు చాలా రోజులు బాధపడినారు కదా అని అంటే, అవునా, ఎప్పుడు అని అన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మర్చిపోయినాడు మాదిరి. ఎవరిని మాదిరిగా చేసుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా చేసుకున్నాడు. అయితే ఈరోజు నీవు నేను కొన్ని విషయాలలో మాదిరికరంగా ఉండాలా? ఆ విషయాలు ఏమి? ఆ విషయాలు ఎలాగ మాదిరికరంగా ఉండాలా? చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. చెప్పండి, చదవండి. మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. చదువుదాం. 3వ అధ్యాయం 2వ తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం
9వ వచనం 8వ వచనం. తొమ్మిది 8. మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని. చాలు చాలు చాలు. మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని, మమ్మల్ని మేము మీకు మాదిరిగా కనపరచుటకే. ఇదిగో ఈ సంఘ పరిచర్యలో, ఈ పరిచర్యలో ఎవరి మీద మేము ఆధారపడలే. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మా కడుపులు కాలితే ఆహారం ఇవ్వమని అడగలేదు. మా స్వహస్తాలతో, మా స్వశక్తితో మేము డబ్బులు చేసి పని చేసి మీకు మాదిరిగా ఉన్నాం, కష్టపడుతున్నాం, మాదిరిగా ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము మాదిరిగా ఉండాలా. ఏ విషయాలలో మాదిరిగా ఉండాలా? మొదటగా మనము మాటలలో మాదిరిగా ఉండాలా. రెండవదిగా మన ప్రవర్తనలో మాదిరిగా ఉండాలా. మూడవది ప్రేమలో మాదిరిగా ఉండాలా. నాలుగవది విశ్వాసములో మాదిరిగా ఉండాలా. ఐదవది పవిత్రతలో మాదిరిగా ఉండాలా. ఈ 5 విషయాలలో నీవు మాదిరిగా ఉన్నట్లయితే యు ఆర్ ఏ క్రిస్టియన్. ఏందంట? ఈ 5 విషయాలలో మీరు మాదిరిగా ఉంటే మీరు ఎవరంట? క్రైస్తవులు అనబడతారు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అయితామా క్రైస్తవులు? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అయిపోతామా? ఇక్కడికి వచ్చి వారంకోసారి కన్నీళ్లు గాడ్చి ఏడుస్తే అంత మాత్రాన అయిపోతావా? మాదిరి ఏంది? మనకు ఒక అడుగు జాడలు విడిచిపెట్టిపోయినాడు ఆయన. ఆ అడుగు జాడలో నువ్వు నడుస్తున్నావా? యేసు క్రీస్తు ప్రభుల వారు విడిచిపెట్టిన అడుగు జాడలో నీవు నేను నడుస్తున్నామా? ఒకవేళ నడుస్తూ ఉంటే ఇతరులకు నీవు మాదిరికరంగా మార్చబడతావు. నడవకపోతే నీ వలన యేసయ్య నామము అవమానపరచబడుతుంది. అందుకనే అంటాడు యేసు ప్రభు, మీ వలనే కదా నా నామము అవమానపరచబడుతుంది. ఎవరి ఎదుట? అన్యుల ఎదుట అవమానపరచబడుతుంది. కాబట్టి యేసయ్య నామము అవమానపరచబడకుండా ఉండాలి అనంటే, నీవు నేను ఆశీర్వదింపబడాలి అనంటే, నీవు నేను ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా పిలువబడాలి అని అనుకుంటే, ఇగో ఈరోజు ఒక మాదిరికరమైన జీవితం మనం బ్రతుకుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. మాదిరి లేకపోతే సరిచేయబడాలా. సరిచేయబడి రాబో దినాలలో నేను ఇలాగే మాదిరిగా ఉంటాను ప్రభువా అని చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టబడి సరిచేయబడి దేవుని కృప ద్వారా ముందుకు సాగుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. మొదటిగా మాటలలో మాదిరి ఉండాలంట. చదువుకుందాం ఒక చిన్న మాట. కీర్తనలు 34వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 34:13. చెడ్డ మాటలు పలకకుండగా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండగా నీ పెదవులను కాచుకొనుము. మొదటగా మనం మాదిరికరమైన జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? నీ మాటలే. ఇక్కడ బల్ల తీసుకుంటామా? యేసయ్య రక్త మాంసములు తీసుకుంటామా లేదా? చెప్పాలా నోర్లు తెరిచి? తీసుకుంటామా? బయటికి పోయిన తర్వాత ఏం మాటలు మాట్లాడుతున్నాం? నాకు చెప్పొద్దు, మీరే వేసుకోండి ప్రశ్న. అంతా ఈరోజు ప్రశ్న ఉత్తరాలే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్న ఉత్తరము కరెక్షన్. ప్రశ్న ఆన్సర్ కరెక్షన్. ఆమేన్. హల్లెలూయా. వేసుకోండి. మన నోటి మాటలు ఎట్లా ఉన్నాయి? ఓ తల్లి గురించి అంటది. ఒక పాస్టర్ పోయినానంటే ఇంటికాడికి. చర్చికి వచ్చినప్పుడు తల్లి, ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్ సార్, అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య అని ఓ వినయం. ఎంత వినయం ఉంటుందో ఆ తల్లి. ఆ పాస్టర్ పాపం ఆ ప్రాంతానికి కొత్తగా సేవకు వచ్చినట్టు, ఒక పాస్టర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ పాస్టర్ వచ్చినాడంట. అబ్బా, ఈమె వినయమేమి, ఈమె భక్తి ఏమి ఇంత మాదిరిగా ఉంది ఎందరు నాయన అని అనుకున్నాడంట. అనుకొని, 3 నెలల నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి 6 నెలల నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి 9 నెలల నుంచి 10 నెలల నుంచి 11 నెలల నుంచి 12 నెలల నుంచి 13 నెలల నుంచి 14 నెలల నుంచి 15 నెలల నుంచి 16 నెలల నుంచి 17 నెలల నుంచి 18 నెలల నుంచి 19 నెలల నుంచి 20 నెలల నుంచి 21 నెలల నుంచి 22 నెలల నుంచి 23 నెలల నుంచి 24 నెలల నుంచి 25 నెలల నుంచి 26 నెలల నుంచి 27 నెలల నుంచి 28 నెలల నుంచి 29 నెలల నుంచి 30 నెలల నుంచి 31 నెలల నుంచి 32 నెలల నుంచి 33 నెలల నుంచి 34 నెలల నుంచి 35 నెలల నుంచి 36 నెలల నుంచి 37 నెలల నుంచి 38 నెలల నుంచి 39 నెలల నుంచి 40 నెలల నుంచి 41 నెలల నుంచి 42 నెలల నుంచి 43 నెలల నుంచి 44 నెలల నుంచి 45 నెలల నుంచి 46 నెలల నుంచి 47 నెలల నుంచి 48 నెలల నుంచి 49 నెలల నుంచి 50 నెలల నుంచి 51 నెలల నుంచి 52 నెలల నుంచి 53 నెలల నుంచి 54 నె
ఈ వ్యక్తి చెప్పినాడంట, ఇగో కొన్ని కొన్ని ప్రాంతాలకు నేను విజిటింగ్ వస్తానమ్మా, మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, ఒకరోజు వస్తాను సాయంకాలం అని అన్నాడట. అన్న తర్వాత ఆ ప్రాంతానికి పోకుండా ఆ ప్రాంతంలో కొంతమంది, సార్ మేము ఆ ప్రాంతంలో అన్న సాయంకాలం మాకు కూలి పనులు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి, మేము సరిగ్గా టైంకి రాలేము, కావాలంటే వచ్చే వారం పెట్టుకుందాము అని అంటే, సరే సరేలే అమ్మా వేరే ప్రాంతానికి పోతా అని వాళ్ళకి చెప్పకుండా ఈయననే ఏం చేసినాడంటే వేరే ఆ ప్రాంతానికి పోయేటోళ్ళు, సరే ఇప్పుడు ఉదాహరణ పిల్లిగుంట్ల ప్రాంతానికి పోయేటోళ్ళు దౌదరపల్లి ప్రాంతానికి పోయినాడంట. ఈ వినయభక్తి కలిగిన స్త్రీ ఎవరైతే ఉన్నారో అనయ్య 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 అని ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే ఒరే అని అంటే కూడా, ఏందమ్మా ఆ మాటలు మాట్లాడుతున్నావు, మాదిరి అని అంటున్నాడంట. రా అని అంటే కూడా రా అనకూడదు బాబు, పరిచయం చేస్తున్నావు నువ్వు, రా అని కూడా మాట్లాడకూడదు, అన్నా తమ్ముడు బ్రదర్ సిస్టర్ ఈ మాటలు మనం మాట్లాడాలా అని చెప్తుందంట సంఘముల. ఇవన్నీ గమనించిన పాస్టరు, అరే పలానా స్త్రీ ఎంత వినయ భక్తురాలరా, నోటి మాటలలో కూడా పాపము చేయకుండా ఎంత కాపాడుకుంటుంది అని చెప్పి చాలా సంతోషపడినాడంట. పాపం సంతోషపడి ఈడ సాయంత్రం పోవాలి కదా, ఈడ సాయంత్రం క్యాన్సిల్ అయిందని చెప్పి ఈ వ్యక్తి వేరే ప్రాంతానికి పోయినాడంట. ఆ వినయ భక్తురాలు ఉన్న స్త్రీ దగ్గరికి ఆ ప్రాంతానికి విజిటింగ్ పోయినాడంట. ఉదయం పూట నీళ్ళు రావు, సాయంకాలం పూట నీళ్ళు వస్తాయి వాళ్ళకి. ఇంకా మీకు అర్థమవుతుంది ఈ స్టోరీ అంతా, మీకు అర్థమవుతుంది. ఇంకా అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. సాయంకాలం పూట నీళ్ళు వస్తాయి, పబ్లిక్ ట్యాప్. సాయంకాలం పూట నీళ్ళు వస్తాయి, పబ్లిక్ ట్యాప్. అందరూ నీళ్ళు పట్టుకుంటున్నారంట. ఈయన పోతున్నాడు, ఎక్కడ ఉందబ్బా ఈ స్త్రీ ఇల్లు అనుకుంటా, ఈ భక్తిపరురాలు ఇల్లు అనుకుంటా బండి మీద ముందుకు పోతూ ఉన్నాడు, వెనకల బ్రదర్ని వేసుకొని. ఎక్కడ ఉంది నాయన అని అంటే, అన్న ఇంకా కొంచెం ఉందరన్నా, ఇంకా కొంచెం ఉందరన్నా, ఇంకా కొంచెం ఉందరన్నా. ముందరకు పోయిన తర్వాత ఇల్లు లాకేసలేదు కానీ గొల్లెం పెట్టిందంట. గొల్లెం పెట్టింది కదా నాయన అని అంటే, అవునన్నా ఎక్కడ పోయింది అని ఇట్లా చూసినాడంట. చూడు ఇంకేంది, ఈ వినయ భక్తురాలి స్త్రీ ఆ ట్యాప్ కాడ బిందె పట్టుకొని ఇక నానా తంటాలు. ఇక అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. డాష్ 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 బిందెలు లేస్తున్నాయంట పైనకి. ఏం లేస్తున్నాయంట? బిందెలు లేస్తున్నాయంట. ఇక ఆమె అరుపులకు ఈ పాస్టర్ గుండె చెదిరిపోయి, ఆమెనైనా బ్రదర్, ఆమెనైనా బ్రదర్ అంటే ఆమెనే అన్నా అంటున్నాడంట. ఆమెనే అన్నా. అరే మరి మందిరానికి వస్తే అంత వినయం చూస్తుంది, మందిరానికి వస్తే ఆ మాటలు, ఈ మాటలు వినలేకపోతున్న బ్రదర్, స్టార్ట్ చేయి బండి, స్టార్ట్ చేయని బ్రదర్ అని అంటున్నాడంట. అన్నా బండి మీద ఉండేది నీవే, హ్యాండిల్ నీతోనే ఉంది, తాళం నీతోనే ఉంది, ఆన్ చేయి అని అంటున్నాడంట. ఆయన ఆశ్చర్యపోయి నేను ఎన్నికలో కూర్చున్నానేమో అనుకొని, స్టార్ట్ చేయి బ్రదర్, పోదాం బ్రదర్, స్టార్ట్ చేయి అంటున్నాడంట. ఆమె చూస్తూ ఉన్నా, గమనిస్తూ ఉన్నా, గమనించినట్లు తన పని తను చేసుకొని పోతుంది. మన మాటలు ఏం చేయాలా? మాదిరికరంగా ఉండాలా. ఎలా ఉన్నాయి మన మాటలు? ఇక్కడికి వచ్చిన వెంటనే కొంతమంది పదాలు కూడా ఎట్లా మారుస్తారంటే సాంస్కృతిక పదాలు మాట్లాడతారు కొంతమంది. కొన్ని సంఘాలు, అంటే ఇక్కడ లేదులే పాపం, మీరు అందరూ ఆ మాటలు మాట్లాడరు. కొన్ని సంఘాలకు పోయినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అన్నా అని అంటారు. అట్లా ఎందుకు? ప్రైజ్ ది లార్డ్ అన్నా అంటే అయిపోయి కదా. ఇక్కడికి వచ్చిన వెంటనే, మందిరానికి వచ్చిన వెంటనే ప్రైజ్ ది లార్డ్ అన్నా అని అంటారు. సంస్కృతమైన పదాలు. బ్రదర్ అని అంటారు, అన్న అని అంటే అయిపోయి కదా, తమ్ముడు అని అంటే అయిపోయి కదా. ఇక బయటికి పోయిన వెంటనే అసలు సంస్కృతం వస్తుంది, బయటికి అసలు సంస్కృతం వస్తుంది. అయితే ప్రభు అంటాడు, నీ మాటలలో నీవు మాదిరిగా ఉండు. యేసుక్రీస్తు ప్రభువుల వారి సేవా జీవితంలో, ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఒక్కసారైనా తన నోటి నుంచి ఎవరినైనా హేళనగా మాట్లాడినాడా? ప్రశ్న. హేళనగా మాట్లాడినాడా? ఒక్కసారైనా ఎవరి గురించి అయినా అసహ్యముగా మాట్లాడినాడా? ఒక్కసారైనా ఎవరి గురించి అయినా బూతులు సరసోక్తులు మాట్లాడినాడా? ఒక్కసారి ఎప్పుడైనా ఆయన నోటి నుంచి కపటమైన మాటలు వచ్చినాయా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎవరు మనము? మనం ఎవరం చెప్పాలా? ఆన్సర్. ఎవరం మనము?
ఎవరము? ఏమో వెంకటేశ్వరమ్మ అట్ట చూస్తున్నాను, చెప్పు ఎవరు? ఏమనలే, చెప్పు ఎవరు? క్రైస్తవులం. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న నీవు నేను, క్రైస్తవులుగా అని బిరుదుబడిన నీకు నాకు, మరి యేసు ప్రభు వలనే మనం ఉంటున్నామా? ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, చదువుదాం ఒక చిన్న మాట. యోబు పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. నాలుగవ అధ్యాయం 4వ వచనం. చాలు చాలు చాలు. ఒక భక్తునితో అంటున్నాడు, తన స్నేహితుడు ఆ యోబుతో అంటున్నాడు, బాబు యోబు, నీ మాటలు ఎట్లా ఉండే తెలుసా? నీ మాటలు ఎట్లుండే తెలుసా? త్రొట్టిల్లు వాణిని నీవు ఏం చేసినావంట? ఆదుకున్నావంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లైన్. చాలు చాలు చాలు. ఆయన మాటలు ఎలా ఉండాడంటే, త్రొట్టిల్లిపోయిన వారిని ఆదుకున్నాయి, కృంగిపోయిన వారి మోకాలను బలపరిచినాయి. మన మాటలు ఎట్లా ఉన్నాయి? ఒక కుటుంబం బాధలో ఉంటే బాగైందిలే, ఏమి బాగైందిలే. ఒక కుటుంబం తినడానికి తిండి లేదు అని అంటే మంచిదైందిలే, మొన్న ఈ మాట అనే నా మీద, బాగైందిలే. ఇంకా ఆడిపోసుకుంటావు నువ్వు, ఇంకా నీ నోటి నుంచి శాపనార్థమైన మాటలు వస్తూ ఉన్నాయి. కానీ భక్తుడైన యోబు అలా చేయలే. ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి తన స్నేహితుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో యోబు, నీ మాటలు ఆదరించినాయి, నీ మాటలు కృంగిపోయిన వారిని ఆదరించినాయి, నీ మాటలు మోకాలు బలహీనంగా ఉన్న వారిని, తమ జీవితాలు బలహీనపరచబడిన వారిని బలపరిచినాయి. ఎవరి మాటలు? యోబు మాటలు. ప్రశ్న, నీ మాటలు నా మాటలు ఎవరినైనా బలపరిచినాయా? ఎవరైనా త్రొట్టిల్లిపోయిన వారిని ధైర్యపరిచినాయా? నీ మాటలు నా మాటలు ఈ 365 డేస్లో త్రొట్టిల్లిన వారిని బలపరిచినాయా? కృంగిపోయిన వారిని లేవనెత్తినాయా? సంఘముకు రాక దూరంగా ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు వస్తలేవు మందిరానికి, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కామన్, ఇవన్నీ ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు, అధైర్యపడవద్దు అని ధైర్యపరిచినావా? ఎప్పుడైనా ధైర్యపరిచినావా? ఎప్పుడైనా ధైర్యపరిచినావా? ఎందుకు వస్తలేరు? అయిపోయిందిలే, ఇంకా వాళ్ళు పడిపోయినారన్న, అయిపోయింది. నీవేం చేస్తున్నావు? అయిపోయింది, పడిపోయిందని నాకు చెప్తున్నావే, పడిపోయినాడని నాకు చెప్తున్నావే, మరి నీ పాత్ర ఏంది? నీ పాత్ర ఏముంది దాంట్లో? ఈ సందేశం ఇవ్వమని చెప్పినావా? నీ పాత్ర త్రొట్టిల్ల వారిని ధైర్యపరచాలని తెలియదా? నీ మాటలు వాళ్ళను ఆదరిస్తాయని తెలియదా? నువ్వు వెళ్ళి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలే, నువ్వు వెళ్ళి వాళ్ళకు తినడానికి తిండి పెట్టడానికి పైన పర్వాలే, వాళ్ళకి ఏం చేయాలో తెలుసా? ధైర్యము చెప్పే మాటలు ఇవ్వాలంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ నోటి మాటల వలన వాళ్ళు ఆదరించబడతారు, నీ నోటి మాటల వలన వాళ్ళు ధైర్యపరచబడతారు. ఈ నోటి మాటలు మనుషులకు నొప్పి కలుగుతుంది, నొప్పి కలగకుండా వాళ్ళు ధైర్యపరచబడతారు. కాబట్టి మన నోటి మాటలు ఎట్లా ఉండాలా? ఒక మాదిరికరమైన మాటలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అనేక మంది రోగాల చేత వచ్చినప్పుడు, బాధల చేత వచ్చినప్పుడు, కష్టాల చేత వచ్చినప్పుడు ఒకటే అనేటోడు, యేసయ్యా. అందరూ వచ్చి అనేటోడు, యేసయ్యా నేను స్వస్థపడడం నీకు ఇష్టమేనా? నేను స్వస్థపడడం నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమేనా అని అంటే, ఏయ్ నువ్వు నన్ను నమ్మిలేదు, ఏం చేయలేదు, ఎవరు నువ్వు, పో, నాకు ఇష్టం లేదు, బాగైందిలే నీకు అని అన్నాడా? అనలే. నాకు ఇష్టమే, స్వస్థత పొందు. ఆమేన్, హల్లెలూయా. ఇష్టమా? ఇష్టమే, స్వస్థత పొందు. ఇష్టమా? ఇష్టమే, స్వస్థత పొందు.
ఒక స్త్రీ, వ్యభిచారం చేయబడిన స్త్రీ పట్టబడితే అందరూ రాళ్ళు తీసుకొని ఆమె మీదికి వేస్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళని ఆపి వాళ్ళని దూరపరిచి, అమ్మ ఇక నీ పాపములు క్షమించబడినాయి. నేనేమన్నానమ్మా, నా నోటి మాట నుంచి కూడా నేను హాని చేయను, నేను ఒక్క మాట కూడా అనను. ఇగో సంతోషంగా ఇక పాపము చేయకుండా ధైర్యంగా వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈ ధైర్యపరిచే మాటలు నీ నోటిలో నా నోటిలో ఉండాలా. ఇది మన ప్రవర్తనకు నిదర్శనం. ఒక క్రైస్తవునిగా ఉన్న నీకు నాకు ఒక నిదర్శనం ఏంటంటే నీ మాటను గమనిస్తారు. నీ మాటను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనిస్తారు. నీ ముందు వెనకాల ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? రాబోవు నూతన సంవత్సరంలో నువ్వు సరిచేయబడాలి అని అంటే, నువ్వు బ్లెస్సింగ్ ఇయర్గా మార్చబడాలంటే మొదటగా నీ నోటి మాటను నువ్వు సరిచేయాలా. నీ నోటి మాట ఇతరులకు మాదిరికరమైన మాటలు ఉండాలా. ఎప్పుడు చూసినా ఈ లోకపు మాటలు మాట్లాడి, ఈ లోకపు మాటలు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర పోయి రాసుకొని పూసుకొని బూడిద పూసుకుంటే ఏమొస్తుంది అంటే, సున్నం పూసుకుంటే ఏమొస్తుంది? సున్నమే వస్తుంది. బూడిద పూసుకుంటే బూడిదే వస్తుంది. వానితోనే వీనితోనే లోకంలో ఉన్న వాళ్ళతో పూసుకుంటే నీవు కూడా బూడిదే అవుతావు. వాళ్ళతోన వీళ్ళతోన రాసుకొని పూసుకొని తిరిగేదానికన్నా దేవుని మాటలు చెప్పు. యేసు ప్రభు ప్రేమను పంచు, యేసు ప్రభు గురించి ప్రకటించు, మాటలు చెప్పు. ఎవరెవరైతే మందిరానికి రాకపోతూ ఉన్నారో ఇప్పటికైనా మారండి. చెప్పి విసుగొచ్చిపోయింది నాకు. ఇప్పటికైనా మారండి. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే, మందిరానికి రాకపోతే ఇక ఆయన సేవకుందే పనిలే అని అనుకోవద్దు. నేను కూడా పోతా, మీరు కూడా పోయి ఏమైంది అని తెలుసుకొని వాళ్ళకు కొన్ని నోటి మాటల ద్వారా ధైర్యంనివ్వండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మాట అంటాడు కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనం. 19:14 యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారమగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన నోటి మాటలు ఎవరికి అంగీకారం కావాలంట? పరలోకమందున దేవునికి అంగీకారము కావాలంట. ఎప్పుడైతే నీ నోటి మాటలు ఆయనకు అంగీకారంగా మార్చబడతాయో ఆ రాజు ఏమైపోతాడో తెలుసా? నీకు నిజ స్నేహితుడిగా మార్చబడతాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కంపు నోరేసుకొని కంపు మాటలు మాట్లాడుకుంటా దేవా 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 నీతో ఉంటే జీవితం అంటే, రే వాసన వస్తుందిరా, బ్రష్ చేసుకోరా అని అంటాడు దేవుడు. నీతో ఉంటే జీవితం, వాసన వస్తుందిరా, బ్రష్ చేసుకోరా, నా మాట వినరా. ఏం వేసుకోవాలా? బ్రష్ చేసుకో. ఈ కంపు నోరు వేసుకొని నీ మాటలు సరిచేయబడక, నీ మాటలలో ఉన్న దోషము పెట్టుకొని, నీ మాటల కపటమైన మాటలు పెట్టుకొని, నోరంతా కంపు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నీతో ఉంటే నీవు లేని క్షణమే అని రాగాలు తీస్తే ఏం లాభం? నీవు నిజ క్రైస్తవునిగా మార్చబడాలనంటే నీ నోటి మాట సరిచేయబడాల, మాదిరిగా ఉండాలా. ఎక్కడ ఉండాలా? సంఘములో, కుటుంబాల్లో, సమాజములో, నువ్వు చేసే చేతి పనుల దగ్గర, ఉద్యోగాలలో, చదువుతున్న చదువులలో నీ నోటి మాటలు ఒక మాదిరికరంగా ఉండాలి. నిన్ను చూసిన వాళ్ళు దయగల మాటలు ఈ నోటి నుంచి వస్తున్నాయే అని ఆశ్చర్యపోవాలా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎదుగుతూ ఉన్న పరిస్థితులలో అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ కూడా యేసయ్య నుంచి వచ్చే దయగల మాటలను చూచి ఆశ్చర్యపోతూ ఉన్నారంట. ఇతను వడ్లవాణి కుమారుడే కదా, ఏమి ఇంత దయగల మాటలు. ఒక్కొక్క మాటలు బయలు వెడుతూ ఉంటే హృదయం అంతా నెమ్మది కలుగుతుందే, హృదయంలో శాంతి సమాధానం కలుగుతుందే. కొన్ని మాటలు అగ్గి మాటలే. ఏ మాటలు చెప్పాలా? ఏ మాటలు? అగ్గి మాటలే. వచ్చిందిరా నాయన అంటే ఫైర్ 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 అనే మాటలే ఉంటాయి నోట్లో. ఫైర్తోనే వచ్చింది, కడుపు నిండా అంటే అగ్గి 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 అగ్గి.
ఏం మాటలు? అగ్గి మాటలు. దయగల మాటలు నీ నోటిలో ఉండాల. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీ నోటి మాటలు, దయగల మాటలు నీ నోటిలో ఉంటాయో అప్పుడు నువ్వేమైతావు తెలుసా? ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవునిగా ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తావు. అప్పుడు నీ ఇంటిలో ఉన్న నీ భర్త, నీ ఇంటిలో ఉన్న నీ భార్య, నీ ఇంటిలో ఉన్న నీ తమ్ముడు, నీ సమస్తం అంతా కూడా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల మాటలు పలుకువానికి ఆ రాజు ఏమవుతాడంట తెలుసా? స్నేహితుడుగా పక్కనే ఉండి నడిపింపబడతాడంట. స్నేహితుడుగా పక్కనే ఉండి నడిపింపబడతాడంట. దయగల మాటలు, దయగల మాటలు. ఒక వ్యక్తి ఒక సేవకుని గురించి చెప్పిండు. సేవకుడు అంటే ఉదాహరణకు చెప్తున్నాను. ఒక సేవకుని గురించి, సార్ ఏం సార్ ఆ మంచి సేవకుడేనా సార్ ఇంతకు అని నాకు చెప్తున్నాడు. ఏమైంది బాబు అని అంటే, ఏమనో సార్ అది ఆ నోరు, కంపు నోరు, ఎట్లా మాట్లాడడం తెలియదు, ఏం వాక్యం చెప్తాడు సార్ ఆ మనిషి, ఇంకా వదిలేసిపెట్టు. సేవకులైన వారు అలాగనే ఉన్నారు, విశ్వాసులైన వారు అలాగనే ఉన్నారు. దేవుడు విడిచిపెట్టిపోయిన అడుగుజాడల్లో ఎవరు కూడా నడవడంలే. ఎంత ఉన్నా సంపాదన, ఈరోజుకి కడుపు నిండితే చాలు, ఈరోజుకి జేబు నిండితే చాలు, ఈరోజుకి మంచిగా సంతోషంగా ఉంటే చాలు. అది ఏదైనా సరే నీ నోటి మాటలలో దయగల మాటలు ఉండాలా. నీ నోటి మాటలు ఇతరులను బాధ పెట్టే మాటలు ఉండకూడదు. వాడు నీ ఇంట్లో ఉన్న భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. కానీ నీ నోటి మాటల ద్వారా ఇతరులకు నువ్వు మాదిరికరమైన జీవితం జీవించాలా. ఉదాహరణకి నేను ఎన్నోసార్లు చెప్పిన, ఒకరోజు విజిటింగ్కి వెళుతూ ఉంటే అడుగు లోపల వెడదామనే లోపల శబ్దం వచ్చింది, టాప్ అని. ఏంది శబ్దం ఇది అని వెనకిలా అక్కడిక్కడ చూసిన. ఇంకొక అడుగు పెట్టిన, ఇంకొక శబ్దం వచ్చింది. ఇంకొక అడుగు పెట్టిన, నోటి శబ్దం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇది పరిస్థితి బాలేదురా నాయనా అని చెప్పి వెనకిలికి వెళ్ళిపోయాను. కొంతమంది భయంకరమైన మాటలు, సొంతము భార్యని చూడరు, భర్తని చూడరు, పిల్లలని చూడరు, ఇష్టానుసారమైన మాటలు. మరి ఎక్కడ నువ్వు మాదిరిగా ఉన్నావు? లేచి, ఏమండి చెప్పమ్మా, ఈరోజు అన్న 2 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినారు, పోదున నీ ముఖంగా ఉండే, నీ నోరు బాగాలేదు, కంపునరేసుకొని మళ్ళీ ఉపవాస ప్రార్థనలు పోతామంట. అక్కడ కూర తెచ్చిన చెయ్యి, ఏం చెయ్యి, కూర తెచ్చిన చెయ్యి. ఇదే సమాధానం ఇంట్లో. నీ బ్రతికేనే మారలేవు, ఉపవాస ప్రార్థనలకు పోయి ఆ కంపునోరేసుకొని ఎందుకు? ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవాది దేవుడు అంటాడు, నీ నోటి మాటలు మాదిరికరంగా ఉండాలా, మితముగా అంటే తక్కువగా మాట్లాడాలా. అవతలోళ్ళు 100 మాటలు మాట్లాడితే ఈమె 2000 మాటలు మాట్లాడింటది, గడగడ 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 అని మాట్లాడింటది. ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. నీ నోటి మాటల వల్ల దోషం ఉండక మానదు. మన మాటలు సరిచేయబడాలా. అందుకనే తిమోతి గారు అంటారు, ఇదిగో నాయనా, నువ్వు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నాయనా తమ్ముడు తిమోతి, నా నిజ కుమారుడా, నా నిజ స్నేహితుడా, నాయనా ఇదిగో నీ మాటలు జాగ్రత్తగా ఉండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చదువుదాం. రెండవది అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. రెండవది ఏందంట? ప్రవర్తన. ప్రవర్తన ప్రవర్తన ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యం. నీ ప్రవర్తన అనేది నీకు ఎట్లా కనబడుతుంది తెలుసా? నువ్వు వేసుకునే వస్త్రధారణలో, నువ్వు నడిచే నడవడికలలో, అన్నిటిలో ప్రవర్తన కనపడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇక్కడ మునిగి లేచిపోయిన తర్వాత నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే, మన సమాజం ఎదుట చెప్పుకుంటే కాదు. నువ్వు నడిచే నడవడిక, నువ్వు వేసుకునే వస్త్రధారణ నీ ప్రవర్తనను చూపిస్తాయి. ఈ ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యము క్రైస్తవుని జీవితంలో. ఉదాహరణకు ఒక ప్రాంతానికి వెళితే, ఒక ప్రాంతంలో
నయోమి అనే ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లికి ఇద్దరు కుమారులు వివాహం అయిన తర్వాత ఇద్దరు భర్తలు చనిపోతారు, ఇద్దరు కుమారులు చనిపోతారు. చనిపోయిన తర్వాత పెద్ద కోడలేమో తన అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. చిన్న కోడలు ఈ రూతు నయోమిని విడిచిపెట్టకుండగా ఇంకా అప్పుడప్పుడే వివాహమై ఆరని రోజులలో ఇంకా ఆ వివాహము ద్వారా గర్భము ధరించని పరిస్థితుల మధ్యలో ఆ తల్లి ఉంటే, ఆ రూతు అనే ఆ తల్లి ఉంటే తన భర్తను కోల్పోయిన తర్వాత నా శరీరంలో యవనం ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నేను ఇంకొకరిని చేసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొకరితో నేను వివాహం చేసుకోగలుగుతాను, లేకపోతే నా జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతాను, లేకపోతే ఫోన్లలో, లేకపోతే యూట్యూబ్లలో, లేకపోతే ఆ చాటింగ్లలో, లేకపోతే ఆ ట్విట్టర్లలో యాదో దాంట్లోనో పడి మునిగి లేస్తాను అనుకోకుండా ఒక మంచి సాక్ష్యము కలిగింది ప్రవర్తనలో. ఏమి సాక్ష్యం కలిగిందంటే చదువుదాం. రూతు పుస్తకము 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని. ఇదిగో నీవు వివాహమై నీ భర్త చనిపోయిన తర్వాత యవనస్తులను నీవు వెంబడించలేదు. నా జీవితం నాదని వెళ్ళలేదు, నా బ్రతుకు నాదని వెళ్ళలేదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే వివాహమైన తర్వాత కూడా డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు తమ ప్రవర్తనలను దిగజారిపోతూ ఉన్నారు. బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే తమ ప్రవర్తనకు దిగజారిపోతూ ఉన్నారు. ఎక్కడి నుంచో యేసు ప్రభుని నమ్మని బిడ్డ, ఈ బిడ్డ ఎవరు? రూతమ్మ. యేసు ప్రభుని నమ్మని వ్యక్తి ఎక్కడో అన్య దేశానికి వెళితే అన్య దేశములో ఒక సుందరమైన స్త్రీ ఉంటే తన కుమారునికి ఇచ్చి వివాహం చేసింది నయోమి. యేసు ప్రభు కట్టడలు తెలియవు, యేసు ప్రభు మార్గము తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, ఆ రక్షణ తెలియకుండానే తన ప్రవర్తనను కాపాడుకునిందంట. ఆమెన్, హల్లెలూయా. తన పెద్ద కోడలాగా అత్తమా బాయ్ అని అనలేదు. భర్త ఉండగానే, భర్త చనిపోతేనే, భర్త లేకపోయినా, భర్త ఉన్నా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాల. కొంతమంది ఇష్టానుసారంగా తిరుగుతుంటారు. ఇష్టానుసారం. ఏం ప్రవర్తన? పిల్లలు బయటికి వచ్చినప్పుడు, యవన స్త్రీలు కానీ యవనోళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళ వస్త్రధారణ కూడా కరెక్ట్ ఉండాలా. ప్రార్థన చేసుకోవాలా, మీరు సరిచేయబడాలనే మాటలు చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. నీ వస్త్రధారణ కూడా కరెక్ట్ ఉండాలా. ఇష్టానుసారంగా ఇప్పుడు ఏం లేముగా, బయటికి పోతలేం. బయటికి పోతే ఎట్లుంటావు? ఇప్పుడు ఏమీలే ఆ లూజు ఇడిచినావు అనుకో, తర్వాత నీ నెత్తి మీద ఒక పెద్ద బండ పడుతుంది. ఊకెన్న ఇడిస్తే పాస్టరో అని అనాల్సి వస్తుంది. జాగ్రత్త. మా తమ్ముని బిడ్డ ఉంది, చిన్న పాప. ఆ రోజు అందరి ఇంట్లోకి హ్యాపీ క్రిస్మస్ అని క్యారల్స్లో తిరిగింది పాపం. ఆ బిడ్డ నేను చెప్పిన మాటలు పిల్లలు జాగ్రత్తగా వింటారు, శిరసావిస్తారు అనమాట. వాళ్ళ అత్త, ఆమె విగ్రహారాధికులు, వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తే క్రిస్మస్ అని పోతే గోరింటాకు పెట్టింది. ఏం పెట్టింది? గోరింటాకు పెట్టేసిన తర్వాత ఆ పాప ఇంట్లోకి రానికి భయపడుతుంది. నేను రాను అని మా అమ్మతో అంటుందంట. నేనేమో లోపల ఉన్నా, నేను రాను, పప్ప తిడతాడు, పప్ప కొడుతున్నానమ్మా అని ఏడుస్తుందంట. ఎన్ని సంవత్సరాల పాప? 2-3 సంవత్సరాల పాప. లోపలికి వచ్చి ఇట్లా పెట్టుకుంది, నా ఏడుస్తుంది. ఇట్టనే పెట్టింది. ఏం పెట్టుకున్నావు అంటే ఇట్టనే పెట్టింది. మన ప్రవర్తన ఇంత పెద్దగా ఉంటాం మనం. చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం ఉండదు మనకి.
ఎందుకు పెట్టుకున్నామ్మా గోరింటాకు చేతికి? వేడి సార్, ఇదొక సాకు. వేడి, వామ్మో ఎంత వేడి నాయనా. హీటర్ పెడితే నీళ్ళు వేడవుతున్నాయా? బకెట్ నీళ్ళు వేడవుతున్నాయా? హోసన్నా మందిరంలో మేము ఉన్నప్పుడు మా సేవకులు కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది సేవకులు, కొంతమందిగా చాలామంది గోరింటాకులు పెట్టుకుంటే అసలు బల్ల కూడా ఇచ్చేటోడుగా, పక్కకు పోయేటోళ్ళు. నెత్తి మీద ఒకటి టప్ అని కొట్టి పక్కకు పోయేటోళ్ళు. ఇక్కడ ఆ చెల్లెలు కూడా ఉంది, ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. నెత్తి మీద కొట్టి పక్కకు పోయేటోళ్ళు. మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? నీ ప్రవర్తన సరి చేయబడాలా. ఊక వచ్చి చేసేది కాదు భక్తిది. అట్లా చేస్తున్నందుకే ఇంకా దరిద్రం ఉంది మనకు. నా పిల్లలకి ఇంతవరకు గోరింటాకు లేదు, గోర్ల పెయింట్ లేదు, యాది లేదు. గోర్ల పెయింట్ లేదు, గోరింటాకు లేదు. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మనం. వేసుకోమ్మా, ఏం కాదులే, పండగ కదా, రేపనాడు దండగ అవుతుంది కదా. ఈరోజు పండగ, రేపనాడు దండగ. వేసుకోమ్మా, ఏం కాదులే, సగం సగం డ్రెస్ వేసుకో, సగం సగం డ్రెస్ అవసరమా? మీరందరూ నా పిల్లలు. ఆమెన్ హల్లెలూయా. నా పిల్లలు నేను ఎట్లా సరి చేస్తానో మిమ్మల్ని కూడా అట్నే సరి చేస్తా. ఆమెన్ హల్లెలూయా. తిట్టుకున్నా అది మీకు ప్రయోజనమే. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ బోయాజ్ అంటున్నాడంట, అమ్మా రూతమ్మ, నువ్వు యవనస్తురాలివి, నీ ప్రవర్తన చూస్తే నేనే ఆశ్చర్యపోతున్నా. భర్త చనిపోయినాడని నువ్వు అక్కడిక్కడ తిరిగిలేవు. నువ్వు మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడున్న నీ సత్ప్రవర్తన మహా గొప్పదైందంట. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక ప్రాంతంలో ఒక సేవకుని దగ్గరికి వచ్చి, ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలు ప్రజలు వినాల ఆ ప్రాంతంలోని ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి అంటారంట, ఇదిగో అయ్యా సమూయేలు, నువ్వు ముసలిగైనవి, ఇప్పుడు మనుషులు పోయే దారిలో నువ్వు పోతున్నావు, చచ్చిపోతున్నావు. కానీ నీ పిల్లలు ఉన్నారు కదా, సేవకుని పిల్లలు, నీ పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు, వాళ్ళ ప్రవర్తన నీ ప్రవర్తన వంటిది కాదు నాయనా. వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి మాకు ఒక రాజునివ్వండి. ఏమంటున్నారంట? రాజునివ్వండి. ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. నీ ప్రవర్తనను బట్టే దేవుని ఎదుట నీవు నేను మెప్పు పొందుకుంటాం. మన ప్రవర్తనను బట్టే, మన వస్త్రధారణ బట్టే దేవుని ఎదుట మనము మెప్పు పొందుకుంటాం. నీవు సరిగ్గా ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులమైన మనము పిల్లలను సరిచేయకపోతే బయటవాడు నీ పిల్లల మీద ఎందుకు దృష్టి పెడతాడు? ఒక్కసారి ఆలోచన చేయాలి. నీ పిల్లల మీద ఎందుకు దృష్టి పెడతాడు? నీ ప్రవర్తన సరిగా లేదు. వాళ్ళ ప్రవర్తన కాదు, నీ ప్రవర్తన సరిగా లేదు. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా లేదు. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా ఉంటే నీ పిల్లలు సరిగ్గా ఉంటారు. తల్లిదండ్రులు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా ఇష్టానుసారంగా తిరగాలని గాలికి వదిలేస్తాం. గాలికి వదిలేసి గాలిపటంలోకి ఎగిరిపోయి తన తాడు దిగిపోయింది అనుకో, కొట్టుకపే అని అంటారు. ఆ కొట్టుకపోక మునిపే ఆ పటాన్ని గట్టిగా పట్టుకో, గాలిపటం గట్టి పట్టుకో. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 32:23 త్వరగా చదువుతాం. ఇంకా 3 ఉన్నాయి, త్వరగా. టైం ఎంతది? ఆ వాచ్ పనిచేస్తలేదు, దయచేసి ఆ వాచ్ని రిపేర్ చేయండి ఎవరైనా. 1:49. ఇంకా 3 గంటల వరకు ఉందిలే. ఈరోజు ఉపవాస ప్రార్థన మనకి. ఆమెన్ హల్లెలూయా. తినలే నేను నిజంగంటే, నా కడుపులో ఒక పక్కన నొప్పి లేస్తూ ఉన్నా కూడా దేవుడు నిలబెట్టి ఇంకా శక్తి ఇచ్చినాడు. ఆమెన్ హల్లెలూయా. చదువుదాం కీర్తనలు 37:23. ఆ 37:23. ఆమెన్ హల్లెలూయా. మన ప్రవర్తనను చూసి ఎవరు ఆనందిస్తారంట? దేవుడు ఆనందిస్తారంట. ఇప్పుడు మీకు ప్రశ్న, మీ ప్రవర్తనను చూసి దేవుడు ఎప్పుడైనా ఆనందించినాడా? మీ ప్రవర్తనను చూసి దేవుడు ఎప్పుడైనా ఆనందించినాడా?
ఒక్కసారి ఆలోచన చేయండి. క్రిస్మస్కి బట్టలు కొనుక్కున్నారు, బట్టల షాప్ పోతే సగం సగం బట్టలు ఎక్కువ కనపడుతున్నాయి. నేనంటే ఎవరి సగం సగం బట్టలు ఎందుకు రా, మొత్తం బట్టలు చూపెట్టండి రా నాయన అంటున్నాడు. ఫ్యాషన్ సార్, ట్రెండ్, ఫ్యాషన్. ఏంటివి? సగం సగం. ఈ సగం సగం బట్టలు వేసుకుంటే దేవుడు ఆనందిస్తాడా? పెదాలకు లిప్స్టిక్లు పెయింట్లాగా వేసి ఆ పెయింట్లు వేస్తే దేవుడు ఆనందిస్తాడా? కనురెప్పలకి అవేంటి అంటారు, ఏమని వేస్తారా కనురెప్పలకి? ఏమేస్తారమ్మా? ఐబ్రోసా, గార్గిన్, అవి వేస్తే దేవుడు ఆనందిస్తాడా? ఎట్లా ఉండాలా మన ప్రవర్తన? మన పిల్లలకు మనం చెప్పే రీతిగా ఉండాలి. అమ్మా అది కాదు, అమ్మా అది కాదు, అమ్మా ఇది సరి అయినది, ఇది సరి అయినది. నీ ప్రవర్తనను చూసి పరలోకమందున మన తండ్రి మన కొరకు ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లిని చూసిన నేను, వయసులో చాలా పెద్దది, నాకన్నా పెద్దది వయసులో. ఓ తల్లి, ఓ మంచి సేవకురాలు కుమార్తె అనమాట, రెవరెండ్ ఆయన కుమార్తె. ఆ తల్లి ఒక సేవకుల దగ్గర పోతే మొత్తం ఇట్లనే స్టీవ్ డ్రెస్సులు ఇట్లా వేసుకొని సేవకుల ముందర కూర్చొని, నేను ఆ ఫోటో చూసిన, ఇదేం దరిద్రం రా దేవుడా అన్నాను. ఇదేం దరిద్రం, ఈ దరిద్రం ఏంది? ఫారెన్లో జరిగింది, ఫారెన్లో ఇడిచిపెట్టు, ఇండియాకి వచ్చినాం కదా ఇప్పుడు. ఎన్నో మైళ్ళు, 7 సముద్రాలు 7 సముద్రాలు దాటి ఇండియాకి వచ్చినాం. ఆమేన్. హల్లెలూయా. మన ప్రవర్తన సరిచేయబడాలా. ఆమేన్. హల్లెలూయా. మొదటగా మన ప్రవర్తన సరిచేయబడితే దేవుడు మనను చూసి ఆనందిస్తాడు. సామెతలు 16:7 త్వరగా 16:7. అబ్బా, ఎంత మంచి మాట చూడు. నీ ప్రవర్తన బాగుంటే నీ శత్రువుని కూడా ఏం చేస్తారంట? మిత్రునిగా చేసి పడేస్తారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా పుస్తకము 57:18 త్వరగా తీయాల. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనకు ట్యాబ్లెట్లు కూడా అవసరంలే. నీ ప్రవర్తన బట్టే దేవుడు నీకేం చేస్తాడు? స్వస్థత ఇచ్చేస్తాడు. నువ్వు నడిపించే నడవడిక బట్టే, నువ్వు నడిచే నడవడిక బట్టే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థతని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఒకటి 16. మిమ్మును పిలిచిన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకుండాలా తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడైన దేవుడు, మిమ్మల్ని రక్షించిన వాడైన యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి రోడ్డు మీద వెళుతూ ఉంటే అందరూ చూపులు మన మీదనే పడకూడదు. చూపులు మన మీద పడుతున్నాయనంటే దానికి కారణం ఎవరు? చూసేటోడా? నా మాటలు అర్థమవుతున్నాయి? రోడ్డు మీద పోతుంటే అందరి చూపులు మన మీద పడుతున్నాయి అనుకోండి, దానికి కారణం ఎవరు? మనమే. నిన్ను పిలిచినవాడు పరిశుద్ధుడమ్మా, నిన్ను పిలిచినవాడు పరిశుద్ధుడన్నా. నీవు కూడా నీ ప్రవర్తనందు, సమస్త ప్రవర్తనందు పరిశుద్ధత కలిగి ఉండు. నీ వస్త్రధారణలో, ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండు. నీ నడవడికలో పరిశుద్ధత కలిగి ఉండు. నీ మాటలలో పరిశుద్ధత కలిగి ఉండు. ఇది దేవుడు కోరుకునేది. ఆయనకి ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించాలి. ఒకప్పుడు పెంటగా ఉన్నాము, చెత్తగా ఉన్నాము, ఇష్టానుసారం తిరిగినాం, అది అయిపోయింది, గతం.
పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. ఇప్పుడు నూతన హృదయం, నూతన మనస్సు, నూతన స్వభావం నా దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకింపబడినావు. ఇప్పుడు నీ మీద ఒక వెలుగు ప్రకాశింపబడుతుంది. నీలో ఒక వెలుగు ఉంది. ఆ వెలుగే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇంకా పాత దాంట్లోనే ఉంటా అంటే ఎట్లా? ఇంకా పాత బ్రతుకుతా అంటే ఎట్లా? ఈ లోకానికి నీవు వేరై ఉండాలా. అమ్మ కిస్మిస్ పండగ వచ్చింది. ఎక్కడ దాకా వేసినావు గోరింటాకు? ఓ